స్త్రీతోనే ఉంది మొత్తం. కృతజ్ఞత ఒకరోజు సంవత్సరానికి చెప్పుకుంటే మీ రుణం తీరదండి. మీ జీవితాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. సృష్టి స్త్రీతోనే ఉంది, అది మీరు తెలుసుకోండి. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ చెయ్యి ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తారు. ఆడది అనంటే నెల రోజుల పాప దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలమ్మ దాకా మీ శారీరక సుఖం కోసం పుట్టిందని అనుకున్నారో మీ పతనం ఖచ్చితంగా జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగధర్. ముందుగా హిట్ టీవీ మహిళా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. సో ఈ విషయంపైనే మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా మీకు హ్యాపీ విమెన్స్ డే మేడం. సో అసలు థ్యాంక్ యూ సో మచ్. అయితే మనకు అసలు విమెన్స్ డే అనేది ఎలా వచ్చింది? ముందుగా మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ, స్త్రీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనం దీని గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇది స్త్రీ లేనిదే మనకి సృష్టి లేదు. అంటే జననం. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అంటే జననం లేదు. మరి తర్వాత స్త్రీ లేకపోతే మన గమనం లేదు. తర్వాత స్త్రీ లేకపోతే మనకి జీవితమే లేదు. ఏకంగా చెప్పాలంటే సృష్టే లేదు. ఒక స్త్రీ జాతి లేకపోతే పుట్టుకలు ఎలా ఉంటాయి? ఉండవు. భగవంతుడు అందుకనే స్త్రీ జాతిని సృష్టించాడు. కాబట్టి స్త్రీ లేకపోతే ఈ విశ్వంలో ఏదీ లేదు. కాబట్టి స్త్రీలకి మనము ఈ రోజున కృతజ్ఞతలు చెప్పుకునే ఒక రోజుగా మనం నిర్ణయించాం. అంటే మనం అంటే నువ్వు నేనని కాదు, దాని యొక్క ఉద్దేశం. సంవత్సరం పొడుగుతా ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా బిహేవ్ చేసినా కూడా ఒకరోజు వాళ్ళని సత్కరించడము, వాళ్ళని అభినందించడము, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవటం అనేది చేస్తే మంచిది, చెయ్యాలి. మరి ఒక్కరోజు చేద్దాము అని చెప్పి, అంటే పుట్టినరోజు ఒకరోజు చేసుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా ఒకరోజు. కానీ స్త్రీకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే కదా. అప్పుడు చిన్నప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలు తల్లికి చెప్పుకోవాల్సిందే కృతజ్ఞత. మరి ఎదుగుతూ ఉన్న క్రమంలో అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు ఎంతో సహకారంగా ఉంటుంటారు. మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. మరి అలాగే తండ్రికి ఒంట్లో బాగోకపోయినా, తండ్రికి ఎప్పుడైనా మగపిల్లలు లేనప్పుడు కూతురు సహాయంగా వెళ్ళినప్పుడు, ఆ తండ్రికి ఎంతో సహాయంగా ఉన్నప్పుడు, మరి ఆయన కూడా కొడుకులు లేకపోయినా నా కూతురే ఎంతో నాకు ఆదుకుంది, నాకు సహాయంగా ఒక కుడి భుజంలాగా, ఒక కొడుకులాగా, ఒక స్తంభంలాగా నాకు నిలబడింది అని అనుకునే తండ్రి ఆ మనోభావాలను ఎలా బయట పెట్టలేరు. సో అటువంటి తండ్రి. అలాగే ఒక భార్య ఎన్నో సేవలు చేస్తుంది. మరి అలాగే ఒక మామగారు, ఒక మరిది, ఇలా ఏ వరుసలు తీసుకున్నా కానీ స్త్రీతో లింక్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆవిడతోటి ఎన్నో సహాయాలే కాదు, ఎన్నో సలహాలు కూడా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో తీసుకున్న వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి చెప్తారు చూడు, ఈ ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ చెయ్యి ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ప్రతి మగాడు కూడా స్త్రీకి ఏదో ఒక సందర్భంలో రుణపడే ఉంటాడు. అది ఎలా తీర్చుకోవాలి? ఒకరోజు నిర్ణయించుకుని ఆ రోజున ఆమెని మంచిగా అభినందిద్దాము, కృతజ్ఞత చెప్దాము అని ఒక రోజు నిర్ణయించడం అనేది జరిగింది అనమాట. అది మన ఉమెన్స్ డే రోజున అందరు మగాళ్ళు మీ మనోభావాల ప్రకారం మీ స్టైల్లో కృతజ్ఞతలు తెలుపుకోండి. అది ఎట్లా, అది తప్పు అని కానీ, అది ట్రాష్ అని కానీ, అది అవసరం లేదని కానీ అనటానికే వీలు లేని విషయం ఇది అసలు. ఓకే, నెక్స్ట్, ఇది 100 సంవత్సరాల క్రితమే ఇది పుట్టింది, ఇవాళ కాదు. అది 100 సంవత్సరాల క్రితం అంటే ఇది మనకి ఎలా వచ్చిందంటే, ఇది అక్కడ మనకి రష్యా ఆ ప్రాంతంలో ఒక ఉద్యమం నుంచి పుట్టిన ఒక ఒక ఫలితం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఏంటంటే వీళ్ళు ఆడవాళ్ళు ఏం చేశారంటే ఒక ఉద్యమం చేశారు అక్కడ. ఏమని, మాకు పని వేళలు తగ్గించాలి, తర్వాత జీతం అనేది కొంచెం పెంచాలి, తర్వాత ఏం చెప్పారు, వాళ్ళకి సౌకర్యాలు కొన్ని కావాలి. వాళ్ళకి ఈ స్త్రీలు డిమాండ్స్ చేసి ఉద్యమం ప్రారంభించారు. సో ఈ ఉమెన్స్ డే అనేది ఉద్యమంలో నుంచి పుట్టిందని చెప్పాలి. అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులు ఏం చేశారంటే వీళ్ళకి ఒక వెసులుబాటు కల్పించారు. సరే, వీళ్ళకి ఒక జాతీయ దినోత్సవం కింద ఒకటి పెడదాము, వీళ్ళని మంచిగా అభినందిద్దాము, లేకపోతే వాళ్ళ తృప్తి కోసం అని పెట్టారనమాట. పెడితే అది కొంతకాలం జరుగుతూ వచ్చింది.
కానీ వీళ్ళకి కూడా ఒక లీడర్ అనే వాళ్ళు ఉంటారు కదా ఉద్యమానికి. వాళ్ళు ఏం చేశారంటే ఇది అంతవరకే కాదు, ఒక మాకు ఒక అంతర్జాతీయంగా కూడా దీనికి గుర్తింపు రావాలి, మేమొక్కళ్ళమే కాదు ప్రతి కంట్రీలోనూ ఇది లేడీస్ అనేవాళ్ళు ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు, కాబట్టి ఇది అంతర్జాతీయం చేయాలి అని చెప్పి ఒకటి అన్నారనమాట. వీళ్ళు మహిళలు ఏం చేశారంటే తక్కువ పనివేళలు, తర్వాత మంచి శాలరీ, తర్వాత ఏంటంటే మహిళలకు అక్కడ ఓటు హక్కు లేదు, ఆ ఓటు హక్కు కోసం కూడా వాళ్ళు ఉద్యమం చేశారు. చేసినప్పుడు వాళ్ళకి పాక్షికంగా అంటే టెంపరీ అనుకో, పాక్షికంగా అనుకో, వాళ్ళ తృప్తి కోసం అనుకో, వాళ్ళు ఏం చేశారంటే సరే వీళ్ళకి ఒక రోజు జరుపుదాము అని చెప్పి అప్పుడు అమెరికా నిర్ణయించిందట. అమెరికా మరి వాళ్ళ అండర్లో ఉన్నారో అప్పుడు మనకు తెలియదు. తర్వాత మనకి 1911లో వీళ్ళకి మళ్ళీ ఒకటి డిక్లరేషన్ చేశారు. ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ ఇలాంటి వాటిల్లో అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారు. ప్రకటిస్తే అలా కాదు, అంతర్జాతీయంగా అంటే ఇంకా అన్ని దేశాలు అని, మొత్తం ఇండియాతో సహా అన్ని దేశాలు ఒకరోజు పాటించుకుంటే ఆయా దేశాల్లో స్త్రీని గౌరవించుకుంటారు కదా అన్నట్టుగా వాళ్ళకి అట్లా చేశారనమాట. ఇంకా తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి కూడా డిక్లరేషన్ చేసింది. ఏంటంటే వీళ్ళకి అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం ప్రకటిద్దాము అని చెప్పి. తర్వాత వీళ్ళు ఉద్యమాలు చేసిన రోజు ఏదైతే ఉందో అంటే వాళ్ళ క్యాలెండర్స్ ఉంటాయి, గ్రిగేరియన్ అని చెప్పి, ఆ క్యాలెండర్స్ లెక్కల ప్రకారం అప్పట్లో 100 సంవత్సరాల క్రితం అన్నమాట ఇది. ఈ మహిళా దినోత్సవం జరపటం అనేది 100 సంవత్సరాలు దాటిపోయింది. మరి 100 సంవత్సరాల క్రితం వాళ్ళు ఫాలో అవుతున్న క్యాలెండర్స్ ఉంటాయి కొన్ని, మన క్యాలెండర్స్ వేరే ఉంటాయి, వాళ్ళ క్యాలెండర్స్ వేరే ఉంటాయి. సో గ్రిగేరియన్ అనే ఒక క్యాలెండర్ లెక్కల ప్రకారం మార్చి 8వ తారీఖు వచ్చింది. ఓకే. సో వాళ్ళు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద ప్రకటించారన్నమాట. ప్రకటిస్తే కూడా దాని ఉద్దేశం ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా ఇప్పుడు వాళ్ళు అంతా కష్టపడి ఉద్యమాలు చేసి సాధించుకున్న రోజు, మరి ఏం చేయాలి? సాధించాం బై, మరి ఇప్పుడు ఏంటి? ఇంటికెళ్ళి వంట చేసుకుని తిందామా? సరే మనకి మంచిగా పైసలు పెంచారు, శాలరీ పెంచారు, మనకి వర్కింగ్ అవర్స్ తగ్గించారు, మనకి ఓటు హక్కు వచ్చేసింది, అమ్మాయి హాయిగా పడుకుందామా? మరి ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు, ప్లస్ నిర్ణయించింది కూడా ఏంటంటే ఇది సాధించిన తర్వాత ఈ సంవత్సరం అంతా మనం ఏం సాధించాము, ఏం చేశాము అనే దాని గురించి ఈ మహిళా దినోత్సవం రోజున మనం మాట్లాడుకోవాలి కూర్చొని. ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని అందరు ఏ దేశానికి సంబంధించిన మహిళలు ఆ దేశంలో, ఇప్పుడు మన ఇండియాలో ఉందనుకో, ఇండియా అంతా ఒక చోటకి రాలేరు, గల్లీ గల్లీకి ఉమెన్స్ డే చేసుకుంటారు, ప్రతి ఇంట్లో చేసుకుంటారు. ఇప్పుడు ఒక మహిళా మండళ్ళు ఉన్నాయి, లేదు ఒక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కేంద్రాలు ఉంటాయి లేడీస్కి సంబంధించినవి, వాళ్ళు ఇలా ఒక ఇల్లు ఉంది, లేడీస్ ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, ఇలా ఒక ప్రణాళిక వేసుకోవాలి. గడిచిన సంవత్సరం అంతా మనం ఏం చేసాము అని ఆ రోజు మాట్లాడుకోవాలి. ఇంకా ఈ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా ఈ రోజు నుంచి, మరి ఈ రోజు నుంచి మనం ఈ ఇయర్కి మనం ఏమేం చేయాలి అని ప్రణాళికలు వేసుకోవాలి. ఇప్పుడు అవి ఎలా అంటే, ఇప్పుడు ఉద్యమం చేసాము, మనం ఒక ఓటు హక్కు సాధించాము, లేకపోతే మన పని వేళలు తగ్గించమని అడిగాము, తర్వాత జీతం కొంచెం పెంచమని చెప్పాము, అప్పుడు మనం ఏం చేయాలి, ఎటువంటి మెరుగైన పనులు మనం చేయాలని ఆలోచించాలి. ఓకే. అక్కడ పరిస్థితులకు సంబంధించింది ఏదన్నా ఉంది అంటే దాన్ని బాగు చేయాలని అనుకోవటం. ఓకే, అది అనుకున్న తర్వాత ఈ ఉమెన్స్ డే రోజున అది మనం సాధించామా లేదా అని మాట్లాడుకోవాలి. లేదు అది కొంతవరకు వచ్చి ఆగింది, ఇంకా దానికి ప్రాసెస్ ఉంది అని అనుకుంటే ఇవాళ ఏమనుకోవాలి మనం, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మార్చి 8వ తారీఖున ఏమనుకోవాలంటే, ఇప్పటికి మనం అనుకున్నది సగం సాధించాము, అది ఇంకా ప్రాసెస్ లాంగ్ కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఈ సంవత్సరము దాన్ని కంటిన్యూ చేసి దానికి అది ఏ విషయం అయితే మనం అనుకున్నామో ఆ విషయాన్ని కంప్లీట్ చేద్దాము, చేసి ఆ విషయంలో మనం విజయం సాధిద్దాము అని అనుకోవాలి. అలాగే లేదు ఆ సంవత్సరానికి ఆ విషయం మనం అయిపోయింది, డెవలప్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇయర్ ఏం చేయాలి అనేది ఈ రోజున మనం 8వ తారీఖున కూర్చొని మళ్ళీ ఈరోజు కొత్త పథకం ఏం చేద్దాం, ఒక ప్రణాళిక వేసుకుందాం, ఒక విషయాన్ని మనం అనుకుందాం.
దీన్ని ఏం చేద్దాము అంటే ఏంటి, మనం ఈరోజు ఈ సంవత్సరం ఫ్రిడ్జ్ కొందామా, లేకపోతే దాన్ని ఏమంటారు ఏసీ కొందామా, ఇది కాదు. మహిళలు వాళ్ళు ఎప్పుడైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించండి అని అడిగారో, ఆ కంట్రీ అధికారికంగా 1975లో ప్రకటించిందో దానికి కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టింది. అది ఏంటనంటే ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికలు ఎలా ఉండాలి అని అంటే సమానత్వాలు కానీ సమానత్వంగా ఆలోచించడం కానీ, తెలివిగా ప్రవర్తించడం కానీ, మన ప్రాబ్లంలోంచి మనం బయటపడటం కానీ. అంటే సెల్ఫ్, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నా ఒక్కదాని సమస్య కాదు, ఒక కాలనీ ఉంది, లేడీస్ అందరూ కలిసి మన కాలనీలో ఈ సమస్యను పరిష్కరించాలంటే ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, దానికి ఒక ప్రణాళిక వేసుకుని తెలివిగా ఆలోచించి సమానత్వంగా అందరూ సమానంగా, నేను ఎక్కువ నేను తక్కువ, మహిళా మండలి అధ్యక్షురాల్ని, ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలాగ పేర్లు పెట్టుకుని అలా కాకుండా అందరూ సమానత్వంగా తర్వాత ఆ సమస్యని పరిష్కరించుకోవడం, అటువంటి నియమ నిబంధనలు పెట్టుకోవాలి. అంటే మేడం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.